కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మహాపురుషుడిలా నడిచి వెళ్ళిపోతుంటే కొన్ని వేల మంది రోడ్లకి రెండు వేపులా చొక్కాలు బనీన్లు విప్పి నేల మీద పడిపోతున్నటువంటి రోజుల్లో జనువుతో నేసినటువంటి పాటలో 94 సంవత్సరాల వయస్సులో మౌనవ్రతం పట్టి తన గది కూడా తానే తుడుచుకుంటూ జపం చేసుకుంటూ పరమేశ్వర సాక్షాత్కారం కోసం ప్రయత్నించి మా ఇంటికొచ్చి పడుకోండని పిలిచేవాళ్లు కోటీశ్వరులు కొన్ని వేల మంది ఆయన ముందు నిలబడితే సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమే అని కట్టుబడి ఒక దేవాలయం ముందున్నటువంటి నాపరాళ్ల మీద ఉన్న కాషాయ గుడ్డని తల మీద వరకు కప్పుకుని పడుకుని నిద్ర లేచి తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసి అనుష్ఠానం చేసి బతికున్నంత కాలం ఆసేతు హిమాచల పర్యంతం కాలినడక నడిచినటువంటి పరమాచార్యకున్నటువంటి సాధన